ఏమయ్యా, అసలు నీకేం కావాలి నువ్వు చెప్పు. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? సరే, ఇంతసేపు అంటే మా వాళ్ళు ఉన్నారు, ఆండ్ల ముందు నువ్వు చెప్పలేదు. ఇప్పుడు నేను నీ భార్యనే కదా, నాతో చెప్పు నీకేం కావాలి. కానీ నువ్వు ఇట్లా చేసిన పద్ధతి కాదు. నువ్వు ఇట్లా చేస్తా అంటే మా నాన్న మస్తు నొచ్చుకుంటాడు. మా నాన్న తలుచుకుంటే 10 మందిని పెట్టైనా నిన్నెట్లా పడితే అట్లా కొట్టేయచ్చు. నా బిడ్డ సంసారం ఇట్లా అవుతుంది అని చెప్పి ఇటువంటి భర్త నా బిడ్డకు ఎందుకని ఆయన తలుచుకుంటే బంగారం అసలు సంబంధం చూసైనా నాకు పెళ్లి చేయొచ్చు. కానీ ఆయన అట్లా ఆలోచిస్తలేడు. ఎందుకంటే సమాజంలో ఆడదానికి ఒక్కసారి పెళ్లి కావాలి, ఆ పెళ్ళైన భర్తతోనే బతుకుతూనే అది విలువ. ఇట్లనే ఇంకోడికి చేసుకుంటూ పోతే తెంపి మూడెత్తే కురుసు అవుతుంది, నా బిడ్డ బతుకు ఆగమవుతుందని మా నాన్న ఆలోచించి ఎంత కష్టం వచ్చినా నీతోనే అర్థం చేసుకుని బతుకు అనే చెప్తుండు తప్ప నీకు విడాకులు ఇచ్చి నీకు నేను ఇంకో పెళ్లి ఎత్త బిడ్డ అని అయితే అంటలేడు. ఎందుకు ఇట్లా ఎత్తుండు? ఒక్కసారి మా బాపు ముఖం చూడు, ఎన్నిసార్లు అవమాన పాలవుతుండు. అరే, మా బాబుకు ఊళ్ళో ఎంత పతారుంది, ఊళ్ళో పెద్ద మనిషి వచ్చి ఎవరన్నా 4 ఆడళ్ళు అయ్యా గిట్ల నా బిడ్డను కొడతాడు, నా భర్త నన్ను కొడతాడు అని ఆడల్లో చెప్పుకుంటాంటే పక్క పంటున్నోళ్ళు నోళ్ళల్లో మీద వేసుకుంటారు. ఆయన దగ్గరికి వచ్చి సార్లు చెప్పమంటారు ఏంది? ఇంట్లో ఆయన బిడ్డ బతికే కరెక్ట్ లేదు, ఆయన అల్లుడే ఆయన బిడ్డ నిరుగా మరుగా కొడతాడు, 3 తిన్న కొనాడొచ్చి ఇంటి మీద ఉంటదంట. అంటే మా బాబు తల వంచుకొని ఇంట్లోకి వస్తాడు. ఆడపిల్లలు పుట్టినాడు మగోనికి మీసం అంగది, ఆడి తప్పు చేసినాడు అవుతుంది. కానీ ఇప్పుడు మా బాబుకు ప్రతి సెకండ్ నువ్వు మాట్లాడి నువ్వు ఉంటే పద్ధతి బట్టి మా బాబు తలదించుకొని పోతుండు. ఎన్ని రోజుల నుంచో మా నాన్న నా పెళ్ళైన సంధి తిండి లేక తికను లేక నా బతుకు ఎందుకు గిట్లయింది, నా బిడ్డ బతుకు ఎందుకు ఇట్లయిందని ప్రతిరోజు బాధపడుతూనే ఉన్నాడు. నీకు ఒక విషయం తెలుసా? నాకు తెలిసినప్పటి నుంచి మా అమ్మ చచ్చిపోయినప్పుడు కూడా మా బాబు ఎంతగానో ఏడ్చింది లేదు. కానీ రాత్రి మా నాన్న ఎక్కెక్కి ఏడ్చుకుంటూ ఆయన కళ్ళ నీళ్ళు ఆయనే చూడ్చుకుంటూ ఏడుతుంటే నా గుండెలు వెలిగిపోయినాయి. ఎప్పుడు నేను మా నాన్న కళ్ళల్లో అంత నీళ్లు చూసింది లేదు. ఎందుకు మేము బాబుని ఇట్లా బాధ పెడుతున్నావు? అడుక్కు ఎందుకని అవమానాలు ఎదురు చేస్తున్నావు? నీకేం కావాలి నువ్వు చెప్పు కదా, ఏం కావాలన్నా ఇచ్చే అంత ఉన్నదని చెప్తుండే మా బాబు. ఆయనకున్నదాన్నే నేను ఒక్క బిడ్డను, ఉన్న ఒక్క బిడ్డ బతుకు మంచిగా లేకపోతే ఆయన ఇంట్లో ఎట్లా నిమ్మలం ఉంటాడు? ఆయన పెద్ద మనిషి పానం రోజు రోజుకు రంది పెట్టుకుని ఆయన ఆరోగ్యం ఖరాబ్ అయితే మా అమ్మ దూరం ఏమి తెచ్చుకో